మెలోడీ ఒకటి కాదు, రెండు కాదు, 43 ఏళ్ల చరిత్ర ఉన్న చాక్లెట్. కానీ రోజులో దాన్ని అంతర్జాతీయంగా ఫేమస్ చేశారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నిన్నటి వరకు రూపాయి చాక్లెట్ కాస్త ఇప్పుడు మోడీ మెలోడీగా మారిపోయింది. ఇంతకు ఈ చాక్లెట్ కథ ఏంటి అన్నది ఒక ప్రశ్న అయితే, ఈ చాక్లెట్ కు వచ్చిన పేరు నేపథ్యంలో ఈ కంపెనీ పేర్లు ఒక్కసారిగా పెరగటం, అప్పర్ సర్క్యూట్ లో 5% నమోదు కావటం ఒక విశేషం. అయితే స్టాక్ మార్కెట్ లో మెలోడీ చాక్లెట్ షేర్లు కొన్నంత వారు పప్పులో కాలేశారు. ఎందుకు అంటే ఈ కంపెనీ అసలు స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ కాదు. పార్లేకు చెందిన ఈ చాక్లెట్ ను పొరపాటున పార్లే ఇండస్ట్రీస్ అనే సంస్థ షేర్లు కొన్నారు. వాస్తవానికి ఈ సంస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీ. ఇలా ఒక కంపెనీ అనుకొని మరో కంపెనీ షేర్లను ఎగబడి కొన్న అరుదైన సందర్భంగా చెప్పాలి. ఈ తరహా క్రేజ్ చాలా అరుదు. మెలోడీ చాక్లెట్ ను ఉత్పత్తి చేసే కంపెనీ ఏంటి, దీని యజమాని ఎవరు, ఎందుకని ఈ సంస్థ స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ కాలేదు లాంటి ఎన్నో అంశాలతో పాటు అసలు ఈ మెలోడీ ఏ ఉద్దేశంతో 4 దశాబ్దాల క్రితం పార్లే సంస్థ మార్కెట్ లోకి తెచ్చిందన్న వివరాల్లోకి వెళితే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. మెలోడీ చాక్లెట్ ను ఉత్పత్తి చేసే సంస్థ పేరు పార్లే ప్రొడక్ట్స్. ఇదో కుటుంబ కంపెనీ. అందుకే ఈ కంపెనీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ కాలేదు. పేరుకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయినప్పటికీ మార్కెట్ లో లిస్ట్ కాకపోవడానికి కారణం ఇది ఒక కుటుంబం చేతిలో ఉన్న సంస్థగా చెప్పాలి. చౌహాన్ కుటుంబం ఈ కంపెనీని నిర్వహిస్తూ ఉంటుంది. దేశంలో వాడే పలు బ్రాండ్లు ఈ కుటుంబం నిర్వహించే వ్యాపారాలకు సంబంధించినవి కావటం ఒక విశేషంగా చెప్పాలి. సాధారణంగా ఏ కంపెనీ అయినా తమ వ్యాపారాన్ని విస్తరించడానికి, కొత్తగా ఫ్యాక్టరీలు పెట్టేందుకు, మరింత ఆధునీకరణ కోసం, ఇతర వ్యాపారాలకు విస్తరించడానికి అవసరమైన పెట్టుబడుల కోసం ప్రజల నుంచి నిధులను సేకరిస్తాయి. ఇందుకు కంపెనీకి చెందిన వాటాలు షేర్ల రూపంలో ఇస్తారు. సదరు కంపెనీ పనితీరు ఆధారంగా స్టాక్ మార్కెట్ లో దాని విలువ పెరగటం కానీ తగ్గటం కానీ జరుగుతూ ఉంటుంది. మెలోడీ చాక్లెట్లను ఉత్పత్తి చేసే పార్లే ప్రొడక్ట్ సంస్థకు చెందిన ఉత్పత్తుల గురించి తెలిస్తే ఆ సంస్థకు నిధులు అవసరం లేదన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. దశాబ్దాల తరబడి చేస్తున్న కుటుంబం వ్యాపారంలో 4-5 వర్టికల్స్ లో వ్యాపారం చేస్తూ ఉంటారు. దేశీయ బిస్కెట్ గా చెప్పే పార్లేజీ, మెలోడీ చాక్లెట్లు, కిస్మీ లాంటి ఫేమస్ బ్రాండ్లు ఈ సంస్థ సొంతం. ఈ బ్రాండ్ల ద్వారా ఏటా వేలాది కోట్ల భారీ లాభాలను ఈ సంస్థ ఆర్జిస్తుంది. వ్యాపార విస్తరణకు అవసరమైన నిధులు సదరు సంస్థ కుటుంబానికి చెందిన వారే సమకూర్చుకుండడంతో బయట పెట్టుబడులు కూడా అవసరం లేదని తెలుస్తుంది. స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయితే కంపెనీ తీసుకునే ప్రతి నిర్ణయానికి ముందు బోర్డు అనుమతి అవసరం ఉంటుంది. అదే కుటుంబ వ్యాపారం అయితే సదరు కుటుంబం ఏం డిసైడ్ చేస్తుందో అదే తుది నిర్ణయం అవుతుంది. ఒకసారి స్టాక్ మార్కెట్ లోకి ప్రవేశిస్తే సెబీకి జవాబుదారీగా ఉండాలి. ప్రతి అంశం కొన్ని నియంత్రణలకు పరిధిలోనే ఉంటుంది. పార్లే సంస్థ చౌహాన్ కుటుంబానికి చెందిన 3 విభిన్నమైన గ్రూపులైతే ఆధ్వర్యంలోనే నడుస్తుంది. అన్ని నిర్ణయాలను చౌహాన్ కుటుంబమే తీసుకుంటుంది. వేరే వారి నిర్ణయాలతో వారికి పని లేదు. కంపెనీ భారీగా విస్తరించినా దాన్ని స్టాక్ మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు చౌహాన్ కుటుంబానికి ఆసక్తి లేదని చెబుతున్నారు. కుటుంబ వ్యాపారంగా ఉన్న కారణంగా సంస్థకు చెందిన వ్యాపార రహస్యాలు బయటికి పాకనివ్వకుండా సాధ్యమవుతుంది. దీంతో వ్యాపార ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వని పరిస్థితి ఉంటుంది. పార్లేజీ బిస్కెట్ విషయానికి వస్తే దశాబ్దాల తరబడి 5 రూపాయలకే లభించడం తెలిసిందే. చౌక ధరలో రుచికరమైన బిస్కెట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా చెబుతారు. పార్లే ప్రొడక్ట్ సంస్థ కుటుంబ వ్యాపారం కావడంతో దీనికి సంబంధించిన అధికార మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువకు సంబంధించిన లెక్కలు లేవు. అయితే మార్కెట్ విశ్లేషకులు ప్రత్యర్థి సంస్థలైన బ్రిటానియా విలువ ఆధారంగా చూసినప్పుడు ఈ సంస్థ మార్కెట్ విలువ దాదాపు 90,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు ఉండవచ్చు అన్నది ఒక అంచనా. అయితే మార్కెట్ విశ్లేషకులు ప్రత్యర్థి సంస్థలైన బ్రిటానియా విలువ ఆధారంగా చూసినప్పుడు ఈ సంస్థ మార్కెట్ విలువ దాదాపు 90,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు ఉండవచ్చన్నది ఒక అంచనా. కంపెనీ ఆదాయం దాదాపు 8.5% వృద్ధిలోకి నమోదవుతున్నట్లుగా చెబుతున్నారు. ఇతర వనరులతో కలిపి ఈ సంస్థ ఆదాయం సుమారు 16,000 కోట్లకు పైగానే ఉంటుందని ఒక అంచనా. ఇటీవల కాలంలో ఈ కంపెనీ లాభాలు భారీగా తగ్గాయని చెబుతున్నారు. దీనికి కారణం ముడి చమురు ధరలు విపరీతంగా పెరగటం, మార్కెట్లోని తీవ్ర పోటీతో నికర లాభం మీదనే ప్రభావం పడినట్లుగా చెబుతున్నారు. భారత బిస్కెట్ మార్కెట్ లో కూడా బ్రిటానియా మొదటి స్థానంలో ఉంటే పార్లే రెండో స్థానంలో నిలుస్తుంది. ఈ సంస్థ స్థాపకుడు మోహన్ లాల్ చౌహాన్ అయితే ఆయన వారసుల చేతిలో ఇప్పుడు కంపెనీ ఉంది. పార్లే సంస్థ ప్రధానంగా 3 గ్రూపులుగా విస్తరించింది. అన్నిటిలోనూ 3 కుటుంబాల వారీగా సమాన వాటాలు ఉన్నాయి. వారసులైన 3 కుటుంబాల వారు ఒక్కొక్కరికి ఒక్కో వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఇందులో విజయ్ కాంతి లాల్ చౌహాన్ గ్రూప్, శారద్ చౌహాన్ లాల్ గ్రూప్,
చౌహాన్ గ్రూప్, అలానే రాజ్ చౌహాన్ గ్రూప్ ప్రతి ఒక్కరికి 33.33% వాటా ఉంది. చౌహాన్ కుటుంబం నిర్వహించే వ్యాపారాలకు సంబంధించింది చూస్తే వారి మధ్య విభజన చాలా స్పష్టంగా ఉన్నట్లు అర్థమవుతుంది. 3 విభాగాల్లో కంపెనీని నిర్వహిస్తూ ఉంటారు. అందులో మొదటిది ఇప్పుడు వీరి గురించి మాట్లాడేలా చేసిన మెలోడీ చాక్లెట్లు పార్లే ప్రొడక్ట్స్ విభాగంలోకి వస్తుంది. ఈ సంస్థ ద్వారానే హైడ్ అండ్ సీక్స్, క్రాక్ జాక్ లాంటి బిస్కెట్లు ఉత్పత్తి చేస్తూ ఉంటారు. అది విజయ్ చౌహాన్ గ్రూప్ కిందకు వస్తుంది. రెండవది పార్లే ఆగ్రో యాపీ ఫీజ్ లాంటి పానీయాలు విభాగం. ఈ కంపెనీకి చెందినదే ఫేమస్ అయిన ఫ్రూటీ. దీన్ని ప్రకాష్ చౌహాన్ నిర్వహిస్తూ ఉంటుంది. మూడవది బిస్లరీ, దేశంలోనే అత్యధికులు నమ్మకాన్ని సొంతం చేసుకున్న మినరల్ వాటర్ బ్రాండ్. దీన్ని రమేష్ చౌహాన్ గ్రూప్ నిర్వహిస్తూ ఉంటుంది. మార్కెట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం చూస్తే త్వరలోనే ఒక ఐపీఓకు వస్తారని చెబుతున్నారు. అదెప్పుడు ఉంటుంది అన్నది మాత్రం స్పష్టత రావట్లేదు. తాజాగా మోడీ పుణ్యమా అని మెలోడీ చాక్లెట్ కారణంగా ఐపీఓకి వస్తే మాత్రం భారీ స్పందన ఉండే అవకాశం ఉంది.